సెప్టెంబర్ 7వ తారీఖు చంద్రగ్రహణం. రాత్రి 9:50 దగ్గర నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు పూర్తవుతుందండి. గ్రహణ సమయం దాదాపు 3:30 అన్నమాట. అసలు ఈ గ్రహణ సమయంలో దర్పలు కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు వాడతారు? తులసి, దర్పలు, బిల్వదళాలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. పవిత్రంగా మనం చాలా మంచిదన్నమాట. పవిత్రంగా భావించాలి, ఇంట్లో ఉంచుకుంటే మంచిదన్నారన్నమాట. మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ విధంగానే నేను ఫాలో అయిపోతూ ఉంటాను. అయితే అసలు ఈ దర్బలు ఏ టైంలో మనం ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది అందరికీ, మనం ఈ దర్బలు ఎందుకు ఇంట్లో ఉంచుకోకూడదు అని పాడేస్తూ ఉంటాం. గోదట్లైనా చెట్లైనా సరే వేసేస్తూ ఉంటాను. చాలా మంచిది రండి ఇంట్లో ఉంచాను. ఏ రోజు తెచ్చుకుంటే మంచిది, ఎన్ని రోజులు ఉంచుకుంటే మంచిది, అది మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఆదివారం నాడు కోసిన దర్బలైతే ఒక వారం పాటు ఉపయోగించుకోవచ్చు. అమావాస్య నాడు కోసి తెచ్చుకున్న దర్బలైతే మాత్రం ఒక్క మాసం వరకే ఉపయోగించుకోవచ్చు. పౌర్ణమి నాడు కోసి తెచ్చుకున్న దర్బలైతే 15 రోజులైతే ఉపయోగపడతాయి మనకి. శ్రావణ మాసంలో కోసిన దర్బలైతే సంవత్సరం పొడుగునా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. భాద్రపద మాసంలో కోసి తెచ్చుకున్నవైతే 6 మాసాలైతేనే ఉపయోగపడతాయిటండి. అంటే భాద్రపద మాసంలో తెచ్చుకున్నవి కూడా మనకి మహాలయ పక్షాలు వస్తాయి కదండి. ఈ పెద్దవాళ్ళకి చేసే శ్రాద్ధ కర్మలు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా, వాటికి ఇంకా ఉపయోగిస్తూ ఉంటారు. ఇదండి, మనం ఎప్పుడు తెచ్చుకుంటే దర్బలు ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు. నాకైతే చిన్నప్పటి నుంచి క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు ఇలా చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం దర్బలు అయితే మనం అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోకలేకుండా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా శ్రావణ మాసాన్ని తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనకి దర్బలు ఉపయోగపడతాయండి. చిన్న మంత్రం కూడా మీకు నేను పెడతానండి తర్వాత. ఈ మొన్నటి పొద్దున్న చేసుకునే మంత్రం మనం అంటే నా సర్పదోషాలు అవి ఉంటాయంటారు, అవి మనం క్లారిటీ చేసుకోవచ్చు.